పేరన్నా? ప్రవీణ్ అండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నది కదన్న, అది ప్రజలకి హార్మ్ఫుల్ కదా, దానిపై మీ ఒపీనియన్ ఏందన్న? బెట్టింగ్ అనేది చాలామంది నష్టపోతున్నారండి. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బెట్టింగ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కూడా చాలామంది బెట్టింగ్ యాప్ని క్రియేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క గేమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటూ చాలామంది అట్లే ఆ గ్రూప్లో వాళ్ళు అమౌంట్ వేసుకొని ఆడుకుంటున్నారు. అందువల్ల 100% 90% గేమ్ పెడితే మిగతా 10% క్రియేట్ చేసిన వాళ్ళు తీసుకుంటున్నారు. అందువల్ల క్రియేట్ చేసిన వాళ్ళకి ఎక్కువ లాభం వస్తుంది అన్నట్లుగా చాలామంది ఆ బెట్టింగ్ కొత్త యాప్లు అనేవి క్రియేట్ చేసుకొని మన చాలా రాష్ట్రాలలో కూడా అమౌంట్ అనేది చాలా వరకు కోట్లలో టర్న్ ఓవర్ అవుతుంది. చాలామంది రాజకీయ నాయకులు కొడుకులు కూడా ఉన్నారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ఉన్నారు. వీటన్నిటిని అరికట్టాలంటే గవర్నమెంట్ చూసుకోవాల్సిందిగా. ఇప్పుడు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు కదా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళు దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కదా, వాళ్ళపై మీ అభిప్రాయం? సోషల్ మీడియా అనేది ఆటోమేటిక్గా అది వాళ్ళు ఇంతవరకు దాని గురించి రాలేదండి. ఈ మధ్యనే వస్తుంది బెట్టింగ్ అనేది. ఇప్పుడు దాన్ని కట్టడి చేస్తే సోషల్ మీడియా అనేటోళ్ళు ఏరే మంచి ఉద్దేశాలు ఏమన్నా యాప్స్ ఉంటాయి, అవి ఉంటే అవి క్రియేట్ చేసుకుంటే మంచిది, వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని. ఏంటంటే ఇప్పుడు పబ్లిక్లో ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు దీన్ని ఈ యాప్లో వాడండి, మీకు డబ్బులు వస్తాయి, ఈజీ మనీ వస్తాయి అని చెప్తున్నారు వాళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? అంటే వాళ్ళకి జనాలకి ఈ యాప్ల ద్వారా వాళ్ళకి సెన్సేషన్ అయ్యారండి, కానీ దానివల్ల నష్టపోతున్నారు అనేది జనాలకి తెలియలేదు ఎంతవరకు. ఇప్పుడు ఉన్నగా చాలామంది చనిపోయారు కూడా ఉన్నారు బెట్టింగ్ వల్ల. అందువల్ల దాని గురించి బయటకు వస్తుంది. బెట్టింగ్ వల్ల కొంతమంది క్రియేట్ అయిన ఉన్నారు, కానీ ఇప్పుడు దానివల్ల నష్టపోయిన చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని పబ్లిసిటీ చేయడం మంచిదా చెడా? పబ్లిసిటీ అంటే మంచిది, పబ్లిసిటీ చేయొచ్చు అండి. బెట్టింగ్ యాప్ గురించి వాళ్ళు పబ్లిసిటీ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ మంచి చేయకూడదు అంటే చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే, కంపల్సరీ చేయాల్సిందే. అట్లా నార్మల్ పర్సన్స్ కూడా తన ఊళ్ళో ఉన్న వ్యాపారాలు భూములు అవి అమ్ముకొని మన సెల్ ఫోన్ల ద్వారానే బెట్టింగ్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు చాలామంది. ఓకే, నమస్తే సార్. నమస్తే అండి. పేరన్నా? చిరంజీవి సార్. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుందన్న, బెట్టింగ్ కూడా హోరాహితన యాప్లు ఇవన్నీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ బెట్టింగ్ యాప్ వల్ల జనాలకి లాస్ ఉంటుందా సార్, బెనిఫిట్ ఉంటుంది? చాలా నష్టం జరుగుతుందండి. బెట్టింగ్ యాప్ వల్ల నష్టపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇది వాడకూడదండి. ప్రజలకు తెలియక అవగాహన లేక ఈ బెట్టింగ్ యాప్ల మీద డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలై చనిపోతున్నారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసే వాళ్ళని ఇబ్బందే. బెట్టింగ్ కూడా ఆడటం కరెక్ట్ కాదు. ఓకే, ఇది గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సార్. ఈ ప్రమోషన్ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ యాప్స్ కానీ ప్లస్ ఈ బెట్టింగ్స్ కానీ ఐపీఎల్ బెట్టింగ్స్ కానీ ఈ వాడటం వల్ల డబ్బులు ఏడబడితే అప్పుడు అప్పులు చేసి అవి కట్టలేక నానా ఇబ్బందులు పడి వాళ్ళు మళ్ళీ తిరిగి కట్టే పరిస్థితి లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఇమీడియట్లీగా ఇట్లాంటిది ఏమైనా ఉంటే అప్పుడు గవర్నమెంట్ దీన్ని స్పందించి దీన్ని రిమూవ్ చేసే విధంగా ఇట్లాంటి జరగకుండా చేస్తే మంచిది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు యూత్కి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారండి? యూత్ కూడా ఇట్లాంటి వ్యసనాలకు బానిస కాకుండా కష్టపడి పని చేసుకోవడం తప్ప ఇట్లాంటి బెట్టింగ్లు యాప్లు ఇలాంటి వల్ల బెట్టింగ్లు పెట్టే విధానం అనేది మార్చుకొని ఏదైనా కష్టపడి ఒక పని ఏదైనా ఉన్న దాంట్లో పని చేసుకొని బతకాలి తప్ప ఇట్లాంటి వ్యసనాలకు పోవడం వల్ల ఇబ్బంది పడతారు తప్ప వేరే ఉద్దేశం వేరే ఉండదని నా ఒపీనియన్. గేమ్ లాగా చూడాలా, గేమ్ని బెట్టింగ్ చేసి ఆడాలా? గేమ్ లాగా చూడటమే కరెక్టు. బెట్టింగ్లు ఆడటం అనేది ఇక వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకొని బెట్టింగ్లు పెట్టుకొని వీళ్ళు చేస్తున్నారు ఇదంతా. ఓకే, మొత్తానికైతే బెట్టింగ్ యాప్స్ వద్దంటారు. బెట్టింగ్ యాప్ ఉండటం వల్లనే ఇవన్నీ జరిగేది. ఉండకపోవడం మంచిదని ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.